నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన పార్టీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకుంది. ప్రశ్నించడమే కాదు, ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్లకు అండగా నిలబడడం కూడా మా బాధ్యత అంటూ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. మనం ఏదైతే కథనం ప్రసారం చేశామో, సూర్యనారాయణ తన నడుము విరిగిపోవడంతో తన మంచానికే పరిమితమయ్యాడు. గత 10 రోజులుగా కూడా మనం ఈ వార్తా కథనాన్ని ప్రచురిస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి ఈ అంశాన్ని చూసిన తర్వాత స్పందించారు. జనసేన పార్టీ తరపు నుంచి ఆర్థిక సాయాన్ని అందించారు. వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటామంటూ కూడా ఒక భరోసానైతే కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బన్నీ గారు. నమస్తే అండి. మీరు చూసారు, ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఆయన పలకరించడం కూడా జరిగింది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా సుమన్ టీవీలో వచ్చిన ఈ సూర్యనారాయణ కథనాన్ని చూసి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే గారు ఈ కథనాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మా రాష్ట్ర కమిటీ సభ్యుల్ని అందరినీ కూడా సంప్రదించారండి. సో మేమందరం కూడా ఆర్థికంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సుమారు 1 లక్ష రూపాయలు మేము మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ కేకే గారు కానీ, మా రాష్ట్ర కమిటీ సభ్యులు కానీ, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన సూరత్ షాపింగ్ మాల్ వాళ్ళు కానీ, రైల్వే కోడూరుకు సంబంధించిన జన సైనికులు ఆలన సునీల్ గారు కానీ, లేకపోతే పగడాల వెంకటేష్ గారు వాళ్ళ సోదరులు కానీ ముందుకు వచ్చి సుమారు 1 లక్ష రూపాయలు, అలాగే ఒక 2 నెలలకు సంబంధించి వీళ్ళకి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మేము అందజేయడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటిది ఎవరి కుటుంబంలో వచ్చినా సరే చాలా బాధ అయిన విశేషమే. దానికి సంబంధించి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మేము సహాయం అంటే ముందే ఉంటాము. అలాంటిది మా ప్రోగ్రామ్స్ కమిటీ కూడా తరచుగా ఏ సమస్యలు వచ్చినా సరే మా వరకు మేము స్పందించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైనా చేయటం మాకు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు మాకు అలవాటు చేసిందే. సో మరీ ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాతలు ఎంతమంది ముందుకు వచ్చి ఏం చేసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత కొంచెం ఊరట అయితే కలిగిస్తాం తప్పించి వాళ్ళకి మనం పూర్తిగా మనం ఆదుకోవడానికి మనం కూడా సరిపోము. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అనేక వాళ్ళ బెనిఫిట్స్ అవి కూడా మేము ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సో పాసిబిలిటీస్ని బట్టి దాంట్లో ఏ విధంగా పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇల్లు గురించి అడిగారు, టిడ్కో ఇల్లు గురించి కానీ, ఇలాంటివన్నీ అంటే దాంట్లో ఉన్న సిస్టంలో ఉన్న వెసులుబాటును బట్టి మనం అవన్నీ కూడా ప్రయత్నం చేసి వాళ్ళకి అందజేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేసింది ఏంటంటే, ఉద్యమి అనే ఒక కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉందండి. ఇలాంటిది ఏదైనా సంఘటన జరిగినప్పుడు సో జనసేన పార్టీ తరపు నుంచి కూడా మరింత అండగా మనం నిలబడడానికి చాలా బలమైన ఆయుధం కింద పనిచేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో 2020 నుంచి మనం మొదలు పెట్టుకున్నట్టయితే అంటే జనసేన పార్టీ సభ్యత్వాలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సభ్యత్వాలకు సంబంధించి ఈ రోజుకి సుమారు 1034 మంది అనేక కారణాల వల్ల వాళ్ళు మృతి చెందడం, ఆ కుటుంబాలకి 5 లక్షలు చెప్పిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు చెప్పిన సుమారు 52 కోట్ల వరకు కూడా వాళ్ళకి పార్టీ తరపు నుంచి భరోసాగా నిలవడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈ ఉద్యమి అనేది 5వ విడత అండి, జనసేన పార్టీ సభ్యత్వాలు 5వ విడత అండి, 4 సంవత్సరాల నుంచి చేసాము. ఈ 5వ విడత ఉద్యమిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని వాళ్ళు సభ్యులుగా చేరాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా చేరటం వల్ల ఇలాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు పార్టీ తరపు నుంచి కూడా బలంగా నిలబడడానికి, ఒక ఆర్థిక సాయం అందజేయడానికి మరింత బలం చేకూరుతుందని చెప్పని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను. ఎవరైతే ఈ ఉద్యమి సభ్యునిగా చేరతారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కుటుంబీకులుగా ఉంటారు. సో ఓన్లీ కేవలం కొంతమంది ఏంటంటే మేము జనసేన అని చెప్పుకుంటూ ఏదో కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే అలా ప్రేక్షకులుగానే మిగిలిపోతారు తప్పించి మా కుటుంబ సభ్యుల కింద కాలేరు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమి సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరించారు, వాళ్ళ పరిస్థితిని చూశారు. అయితే వాళ్ళు కోరుకునేది ఒకటే, ఆర్థిక సాయం ఎంతో కొంత ఎవరో ఒకళ్ళు అందిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉంటున్నది కూడా అద్దె ఇల్లు, అది కూడా ఖాళీ చేసేయమంటున్న పరిస్థితి ఏర్పడింది. సో పార్టీ తరపు నుంచి ఏమన్నా భరోసా వాళ్ళకి ఏమైనా కల్పించారా మీరు? ఇప్పుడే సూర్యనారాయణ గారి ఫ్యామిలీని వాళ్ళు చెప్పినవి ఏంటంటే, మాకు గతంలో ఒక స్థలం కేటాయించారండి, బట్ అక్కడ ఏ విధమైన ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. మా ఒకరికి కాదండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలకి వేరే చోట స్థలం కేటాయించారు, బట్ అది అవకాశం లేదు. బట్ మేము ఇక్కడ ఈ పేషెంట్ నిమిత్తం ఇక్కడ అద్దెకుంటున్నాం. కానీ వీళ్ళు ఇప్పుడు ఖాళీ చేయమని తెలపటంలో
మాకు ఏదన్నా ఆసరాగా జనసేన పార్టీ నుంచి, కుటుంబ ప్రభుత్వం నుంచి ఏదన్నా అవకాశం ఉంటే కనుక హౌస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటే కనుక చూడమని చెప్పారు. ఇది తప్పకుండా మా ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే గారి దృష్టికి తీసుకొని వెళ్తాం. అవకాశం ఉంటే డిప్యూటీ సీఎం గారితో కూడా ఒకసారి సంప్రదించి, ఇక్కడ గవర్నమెంట్ వారితో సంప్రదించి ఏమన్నా అవకాశం ఉంటే తప్పకుండా ఏర్పాటు చేసి చూస్తామండి ఖచ్చితంగా. సో చూసారు కదండి, జనసేన పార్టీ తన దాతృత్వాన్ని చాటుకుంది. ఏదైతే సూర్యనారాయణ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా తన కుటుంబానికి ఆర్థికంగాను అన్ని విధాలా జనసేన పార్టీ తరపున భరోసాను కల్పిస్తున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా సరే జనసేన పార్టీ ముందుండి ఆ సమస్యను తీర్చడంలో ప్రజలకు అండగా నిలబడుతుందంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. అదే జనసేన పార్టీ ఏదైతే సభ్యత్వం ఉందో, ఈ సభ్యత్వం తీసుకుంటే గనక ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా భరోసా కల్పించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి ఒక అండ ఉంటుందంటూ కూడా చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.